ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడమా. నెక్స్ట్ పాయింట్ చూడండి, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఇది అయితే చాలా ఇంపార్టెంట్, అంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ గ్యారంటీ పడుతుంది దీని మీద. ఓకే, బ్లూమ్స్. ఓకే, బ్లూమ్స్ అనే సైంటిస్టు, అంటే మనకి ఒక జీవశాస్త్ర సైంటిస్టు ఏం చేస్తాడంటే విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేశాడు. ఈయన చెప్పింది ఏంటంటే 1948 గుర్తుపెట్టుకున్నామా, 1940 అమెరికాలోని బోస్టన్ అనే ప్రాంతంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అండ్ కన్వెన్షన్లో జరిగిన సమావేశంలో విద్యా లక్ష్యాలపై ఒక అభిప్రాయాన్ని తెలియజేశారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఆలోచనలు, అనుభూతులు, చర్యలు ఇవన్నీ కలిపితే ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే విద్యార్థి యొక్క ప్రవర్తన. ఆలోచనలు, విద్యార్థి యొక్క ఆలోచనలు, అనుభూతులు మరియు మనం తీసుకునే చర్యలు అన్నీ కలిపితే విద్యార్థి యొక్క ప్రవర్తన చూపిస్తాయని మనకి ఎవరు చెప్పారు? బ్లూమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యంగ్ అనే సైంటిస్ట్ ఎంత ఇంపార్టెంటో ఈ బ్లూమ్స్ యొక్క థియరీ కూడా అంతే ఇంపార్టెంట్. ఈయన బ్లూమ్స్ అండి, చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. బెంజమిన్ బ్లూమ్స్. సో ఈ సమావేశం డాక్టర్ బెంజమిన్ బ్లూమ్స్ అధ్యక్షన సమావేశం కావడం జరిగింది. ఈయన ఏం చెప్పంటే జీవశాస్త్ర ఆచార్యుడైనటువంటి బ్లూమ్స్ జీవుల వర్గీకరణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని విద్యా లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. ఇది జీవశాస్త్ర ఆచార్యుడైనటువంటి బ్లూమ్స్ జీవుల వర్గీకరణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని విద్యా లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. 1956లో బ్లూమ్స్ ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు బ్లూమ్స్ టెక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్. బ్లూమ్స్ టెక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్. ఈ సమావేశం డాక్టర్ బెంజమిన్ బ్లూమ్స్ అధ్యక్షన సమావేశం జరిగింది. దానికి అధ్యక్షత ఎవరు ఉంచారు? బెంజమిన్ బ్లూమ్స్. ఓకేనా, అయినా ఓకే. జీవుల వర్గీకరణ శాస్త్రానికి విద్యా లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. ఓకే, చూడండి, బ్లూమ్స్ ప్రతిపాదన ఏ సంవత్సరం జరిగింది? 1956. అంటే మనకి అక్కడ జరిగింది 1948. ఆ తర్వాత నెక్స్ట్ ఒక గ్రంథాన్ని రాశాడు. 1956లో ఈయన వర్గీకరణ చేసి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు బ్లూమ్స్ టెక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్లూమ్స్ రాసిన పుస్తకం పేరు ఏంటంటే బ్లూమ్స్ టెక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇది ఎప్పుడు రాసా, ఏ సంవత్సరం రాసా? 1956. నీకు వర్గీకరణ కూడా ఎప్పుడు జరిగింది? 1956లో మాత్రమే వర్గీకరణ జరిగింది.